ఫ్యామిలీ వాక్యం చదివిన తర్వాత ఆరాధన ఇక్కడిద్దరు చేస్తారు, క్లోజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. Five minutes కదా సిస్టర్. అన్న కింద సిస్టర్స్ ఉంటే పంపించండి అన్న, ఉన్నట్టున్నారు కింద. నిర్గమకాండము మనం ఆరాధన కొరకు మరి ఇప్పుడు సిస్టర్ చెప్పినప్పుడు మళ్ళీ ఇదే నిన్న మనం ధ్యానించుకున్న వాక్యమే జ్ఞాపకానికి వస్తుంది. మళ్ళా మనం దేవుని స్తుతించి ఆరాధించి ఆరాధనలోకి వెళ్దాము. వాక్యం చదువుకుందాము. 15వ అధ్యాయము. మరి 15వ అధ్యాయంలో ఇక్కడ మన వారు ఎందుకు దేవుని ఆరాధించారు అనేది మనం సిస్టర్ చెప్పారు. అయితే 11వ వచనము మరొకసారి చదువుకుందాము. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు, నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. చాలండి. మనము ఇదంతా కూడా మనం చదువుకుంటే ఆయన్ని మనము ఎందుకు ఆరాధించాలి, ఆయన ఎలాంటి వారు, ఆయన ఎలాంటి వారని ఎవరని మనం ఆరాధించాలి, ఆయన మనకి ఏమవుతారు, ఆయనను మనము ఎందుకు ఆరాధించాలి అనేది మనము జ్ఞాపకానికి చేసుకోవాలి. మరి ముఖ్యంగా మనం ఏంటంటే మరి మనకి కుటుంబ ఆరాధన ఎందుకు పెడతారంటే ఫ్యామిలీ ప్రేయరు మొట్టమొదట సమయము, దినములో మొట్టమొదటి సమయము దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఎందుకంటే మనకి రాత్రంతా కాపాడినందుకు మాత్రమే కాకుండా, నూతన దినాన్ని ఇచ్చినందుకు మాత్రమే కాకుండా, ఆయన మనకి ఏం చేశాడు, మొట్టమొదటి కార్యం ఆయన మనలను రక్షించినందుకు మరి మనం ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. అంతేకాకుండా ఆయన మన పాపములను క్షమించినందుకు దేవుణ్ణి మనము స్తుతించాలి. 11వ వచనంలో చూస్తే యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు. వేల్పులలో అంటే అర్థం ఏంటి అంటే దేవుళ్ళలో. వేల్పులలో అంటే దేవుళ్ళు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్తారు కదా అన్యజనులు. వాళ్ళందరిలో కూడా నీ వంటి వాడెవరు కూడా లేడని మనము ఆరాధించాలి. అంతేకాకుండా పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, పరిశుద్ధతను బట్టి దేవుడు మరి మహానీయుడని ఆయనను స్తుతించాలి. మన పాపములను క్షమించినందుకు ఆయన స్తుతించాలి. మనలను అనేక పరిస్థితుల నుండి విడిపిస్తున్నందుకు ఆయనను మనం స్తుతించాలి. ఆయన మనకు నిత్యాశ్రయ దుర్గమైనందుకు ఆయనను మనము స్తుతించాలి. ఆయన మనకి మరి అనుదినము కృపచేత మనలను బలపరుస్తున్నందుకు ఆయనను మనం స్తుతించాలి. ముఖ్యంగా మరి ఈ సందర్భాలను చూస్తే మరి గతించిన దినమంతా కూడా ఆయన చేసిన, మన మధ్యలో చేసిన కార్యాన్నంతటిని బట్టి ధ్యానించుచు స్తుతించాలి. అంతేకాకుండా ఆయన యుగాయుగములు కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడని ఆయనను మనము స్తుతించాలి. మరి 13వ వచనంలో నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. మరి అక్కడ మనకు తెలుసు కదా, ఇశ్రాయేలీయులు అది ఎర్ర సముద్రాన్ని దాటి ఆయనను స్తుతించినటువంటి వాక్యము ఈ వాక్యం.
కనుక నీవు విమోచించిన నీ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. ఆయన విమోచించినటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు ఆ యొక్క సముద్రము దాటి ఆయనను స్తుతించగలిగారు. మనం కూడా ఈ లోకములో నుండి దేవుడు మనలను విమోచించి ఆయన రక్షించి మనలను కాపాడినందుకు మనము దేవుని స్తుతిద్దాం. ఇక్కడొకరు మళ్ళీ ఇక్కడొకరు గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేట్గా ఇటువైపు ఒకరు ఆరాధన, ఇటు అయినాక ఇటు, మళ్ళీ ఇటు అయినాక మళ్ళీ ఇటు. త్వరగా whole and relieved me from the bondages of the sin. Lord, I also thank and praise thee, for you have been my good Samaritan, good shepherd, Ebenezer God, Jehovah Nissi, Jehovah Jireh, providing all my needs, nurturing me, nourishing me, exhorting me above everything, Lord, from the bottom of my heart. In this sanctuary, I praise and worship thee for fulfilling my heart desires deeper and deeper, that I have experienced thine presence in this sanctuary. Lord, I also thank and praise thee for the blessed hope you have given in my life, that I will not worship my dear loving Savior Jesus Christ at this moment, but I will continue to worship thee from eternity to eternity. Yes, Lord, for the gift of salvation I received by thine priceless Calvary crucifixion, and for the blessed assurance of heaven, what shall I render unto thee, my dear Lord? Having nothing more to offer, I humble myself and lift up my cup of salvation, and offer this small praise and worship in the most matchless name of my Lord and Savior, Lord Jesus Christ's precious name. Amen. నేను కూడా నా తండ్రి మీ మందిరంలో మీ బిడ్డలతో కలిసి చేరి మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి నాకు దయచేసిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. వెలుపులో మీ వంటి వాడేవాడు నా తండ్రి స్తుతి కీర్తన బట్టి పూజుడవు మహోన్నతుడవు అద్భుతములు చేయవాడవని నేను కూడా మీ పాచంత సాగిలపడి స్తుతించి మాయింపచ్చి గనపరుస్తూ వస్తున్నాను. నమ్దైన దేవా, అత్యుంతమైన సింహాసనం మీద నా తండ్రి కూర్చుని ఉండి, నమ్దైన దేవా, దీనదరిద్రాలైన నా కొరకే ఈ లోకానికి వచ్చినారు. నమ్దైన దేవా, మీరు సిల్వలో బలై మీరు కాచిన ప్రశస్తమైన రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను విమోచించిన విధానికే తండ్రి మీ పాచంత సాగిలపడి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. నమ్దైన దేవా, అంత మాత్రమే కాకుండా రక్షించడం మాత్రమే కాకుండా నాయన మీ మందిరంలో చేర్చి మీ మందిరం యొక్క సమృద్ధిని నేను అనుభవించినట్లుగా నా తండ్రి మీరు సహాయం చేసి వస్తున్న విధానికి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా జీవిత యాత్రలో నమ్మకమైన దేవుడవు నా తండ్రి, నా పరలోకపు తండ్రివి, నా ప్రతి అవసరతలు తీర్చువాడవు, ఆత్మీయమైన ఆహారము జీవాహారం చేత నన్ను తృప్తిపరచువాడవు. నమ్దైన దేవా, సేవకులను సేవకురానులను మీరు నాకు ఇచ్చి నన్ను ధైర్యపరిచి నన్ను నడిపిస్తూ వస్తున్న విధానికే తండ్రి మీకు ఎన్నో వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన యేసయ్య నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాయన ఉదయకాలం నా ప్రభా నీ సన్నిధిలో నీ కృపాసనం యుద్ధ సాగిలపడి నమస్కరించడానికి పూజించడానికి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు ఎంతో వదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అల్ఫరాలన యోగ్యరాలనే ఎన్నికలేని దాన్ని దేవా దయతో జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, రక్షించుకున్నారు పాపముల నుండి దేవా, విడుదల విమోచన అనుగ్రహించి అయా క్రీస్తు అనే రక్త దేవా నీ యొక్క దేవా మీ యొక్క పరలోకపు తండ్రిగా ఉంటూ మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడం ద్వారా ఆయన కాచిన అమూల్యమైన ప్రశస్తమైన రక్తం ద్వారా నా పాపములు కడిగివేసి నాకు విమోచించినందుకే మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. అంత మాత్రమే కాదు ప్రభా, నన్ను అనుదినం భద్రపరుస్తూ దేవా నాయన తండ్రి మరి మీ యొక్క తండ్రి నైనా మరి యూలా ప్రేయర్ హౌస్కి నన్ను నడిపించి దేవా ఆత్మీయంగా దేవా నాయన తండ్రి మరి నన్ను సిద్ధపరుస్తూ వస్తున్న నీ ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంతగా ప్రేమించిన నా దేవునికి, నా రాజుకు, నా సృష్టికర్తకు నేనేం చెల్లించగలనయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏమీ లేని దాని రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నా యొక్క స్తుతి ఆరాధన యేసయ్య ఘనమైన నామంలో మీకే సజీవ యాగంగా సమర్పించుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్.
వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఫ్యామిలీ ప్రేయర్లో మీరు నాతో మాట్లాడుతూ వచ్చినందుకే నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. వెలుపులో నీ వంటి వారు ఎవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, అందుని బట్టి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ జీవం తండ్రి మీరు అద్భుతాలు చేయవాడు నాయన. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. మరి ఇక్కడికి నన్ను తీసుకొచ్చిన ఉద్దేశానికి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నిజంగా నా మటుకు నేనైతే ప్రభు నీకు ఎంతో దూరస్తుల్ని, అయినప్పటికీ నేను మీ శాశ్వతమైన ప్రేమ చేత నన్ను మీకు సమీపస్తులుగా చేసుకుంటూ వచ్చిన ఆగాపే ప్రేమ అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటూ వస్తున్నాను. జింగల్ తండ్రి నీకే స్తోత్రాలు. ఈ దినం అంతట్లో కూడా నన్ను సిద్ధపరుస్తురండి, నాకు సహాయం చేయండి, కృపను చూపిస్తూ రమ్మని ఆరాధన కొరకు నాకు సహాయం చేస్తూ వచ్చినందుకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్దిన స్తుతి ఆరాధన మీకే అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెల్లిస్తున్నా దేవా, ఏ మంచి లేక లోకంలో నశించిపోతున్నప్పుడు మీ యొక్క అపారమైన ప్రేమ, ఉన్నతమైన పరిశుద్ధమైన ప్రేమ ద్వారా నన్ను ప్రేమించి అయా నన్ను రక్షించి నన్ను ఆదరించి అయా నా పాప భారం అంతయు సిలువపై వేలాడిన కన్నతండ్రికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, నన్ను రక్షించిన నేటి వరకు మీరు చూసి వచ్చిన మీ మహాకృప అంతటికై వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిందండి మీ మందిరంలో మీ ఇంట్లో నన్ను ప్రభా జ్ఞాపకం చేసుకున్న కన్నతండ్రికే వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న పరిచర్య అంతట్లో మీరు తోడే ఉన్న దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అంతేకాదు ప్రభా, ఈ దినమున నిలవబడుతున్న మీ దాసులను జ్ఞాపకం చేసుకోండి. ఆయా మరుగైన రహస్యమందున్నటువంటి మీ మాటలను ప్రభా, మీ మాటల ద్వారా ప్రభా ఆదరణ, నెమ్మది, క్షేమం, భద్రతతో ఆయా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే కనితంటే వందనాలు. ఎవరికి ఏ వర్తమానం కావాలనో, ఎవరికి ఏ మాటలు కావాలనో ప్రభా ఆ మాటల ద్వారా ఆదరణ ఇచ్చే దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన మేలు ఉపకారంగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ త్వరగా రానే ఉన్న యేసుక్రీస్తు వారి పాదముల శ్రేష్టమైన నామమున ఆరాధిస్తున్నాను తండ్రి. ప్రార్థన అమ్మ, ప్రార్థన. జీవముగల తండ్రి, ప్రేంగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. రాత్రంతా మీ కాపుదల భద్రత నుంచి ఉదయకాల సమయంలో ప్రభువా నీ నామంలో ఇలాగన సాగిలపడి ప్రభువా నా తండ్రి మిమ్మల్ని పూజించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవా స్తోత్రాలు ప్రభా. వేలుపుల్లో నీ వంటి వాడెవరు ప్రభా. నా తండ్రి నువ్వు స్తుతి కీర్తనలు బట్టి ప్రభా యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి కీర్తనలకు పాత్రుడు ప్రభా. నీ ప్రజలను ప్రభా నా తండ్రి నీ బాహుచేత ప్రభా విడిపించి విమోచించి ప్రభా నా తండ్రి దాటింపు చేసిన దేవుడవు ప్రభా. నా తండ్రి అందుని బట్టి ప్రభా హృదయమారి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాను ప్రభా. నిన్నటి దినం ప్రభా నా తండ్రి మా పక్షంగా మీరు చేస్తూ వచ్చిన మేళ్ళని బట్టి స్తోత్రాలు ప్రభా. ఎన్నో విధాలుగా ప్రభా నా తండ్రి మీ దాసరాలు మీరు బలపరిచి వాడుకుని మీరు ఇస్తూ వచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రభా నా తండ్రి ఫలింపులకు తీసుకుని రండి దేవా. ప్రత్యేకంగా ప్రభా ఈ ఉదయకాలం మొదలుకొని ప్రభా నా తండ్రి మధ్యాహ్నం ముగింపు వరకు కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. మీరే సహాయం చేయండి. జరగవలసిన కార్యక్రమం అంతటినీ ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. రావాల్సిన ప్రియులను సకాలంలో తీసుకుని రండి ప్రభా. నా తండ్రి మీకు ఎన్నో వందనాలు. మీ దాసరాలను అభిషేకించండి, బలపరచండి. ఏ మాటలు కావాలో ప్రభా ఎంతో నీ ద్వారా నేర్చుకోవాలని వచ్చాం ప్రభా. ఏం నేర్చుకోవాలో ప్రభా మీరు నేర్పిస్తూ రండి ప్రభా. నా తండ్రి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు ప్రభా నా తండ్రి ఈ దినం నుంచి దాస్త్రాలని ఆత్మచేత అభిషేకించండి, మీరు బలపరచండి ప్రభా. నా తండ్రి నా తండ్రి మరి ఆ వర్తమానం అంతట్లో ప్రార్థన సమయాన్ని ఎంత దీవెనకరంగా చేయండి. నీ ప్రజలైన వారు దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు ప్రభా. అందరికీ కావాల్సిన ఆరోగ్యాలు ఇవ్వండి, కృప చూపించండి ప్రభా. నా తండ్రి తిరుగు ప్రయాణాల కొరకు కూడా సిద్ధపరచండి. ఉదయకాల సమయంలో ప్రేమించి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం దయచేయమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరం కిందికి వెళ్ళి టిఫిన్ చేస్తాము. టిఫిన్ అయిన వెంటనే పైకి వచ్చేస్తే బైబిల్ స్టడీకి మనం కలుసుకుందాం. రండి కిందికి, అందరు టిఫిన్కి వెళ్దాం.